జగన్మోహన్ రెడ్డి పీరియడ్లో చట్టాలు పనిచేస్తుండయా? ఏ చట్టం పనిచేస్తుందో నాకు చెప్పండి. నిన్నేమన్నాడు జోగి రమేష్? యేసు బిడ్డ ఓట్లేయండి అన్నాడా లేదా? అన్నాడు. జైలు బిడ్డను పట్టుకొని యేసు బిడ్డ ఎట్ట అవుతాడు? జైలు బెయిల్ మీద ఉన్నటువంటి వ్యక్తి యేసు బిడ్డ ఎట్ట అయిండు? యేసు బిడ్డకు ఓట్లు వేయమన్నాడు. అసలు ఆ జోగి రమేష్కి ఇమ్మీడియట్గా ఏం చేయాలా? అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయాలి. అతను క్యాబినెట్లో మంత్రి. క్యాబినెట్లో మంత్రిగా ఉంటే ఒక మత ప్రచారంతో ఓట్లు అడగటం మహానేరం. మత ప్రచారంలో ఓట్లు అడగటం మహానేరం. ఓకే. దాంట్లో ఐపీసీ సెక్షన్ 171C, 171F, 171C ఒకటి, 171F ఒకటి ఎన్నికల్లో మతపరమైన ప్రచారం చేయడం మహానేరం. నా సొంత కవిత్వం కాదు, దాంట్లో ఐపీసీదే చెప్తున్నా నేను. పెనల్ కోడ్. తర్వాత ఇది స్వేచ్ఛగా ఓటు వేసే హక్కును హరించడమే. దీన్ని ఎన్నికల్లో అసాధారణ ప్రభావం చూపి నేరంగా పరిగణించాలి. ఇలా ప్రభావం నిర్వహించిన వారిపై కేసులు నమోదు చేయాలి. ఈ నేరం రుజువైతే ఏడాది జైలు లేదా జరిమానా లేదా 2 అన్నాడు కదా. ఇప్పుడు ఏ చెప్పు తీసుకొని కొట్టాల జోగి రమేష్ని? పోనీ ఇతని మీద సుమోటోగా కేసు ఎందుకు రిజిస్ట్రేషన్ చేయలేదు? ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అన్ని మీడియాలో చూపించారు కదా, అన్ని వార్తాపత్రికల్లో వచ్చాయి కదా, కేసు ఎందుకు సుమోటోగా రిజిస్ట్రేషన్ చేయలేదా? పోనీ గవర్నర్ అయినా ఎందుకు రాజ్యాంగ పరిరక్షకుడు కదా గవర్నరు, ఆయనైనా ఎందుకు అడగలేదు? ప్రభుత్వ ఉద్యోగిని ప్రలోభ పెట్టడం నేరం. ప్రభుత్వ ఉద్యోగిని ప్రలోభ పెట్టడం నేరం. ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ 123 సబ్సెక్షన్ 7. ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ 123. ప్రజాప్రాతినిధ్య చట్టం అంటే పీపుల్ రిప్రజెంటేషన్ యాక్ట్ 1951. ఒకసారి చదువుకోమనండి నన్ను. సెక్షన్ 123/7 ప్రకారం ఎన్నికల్లో పోటీ చేసే అభివృద్ధి లేదా వారి ప్రతినిధి ప్రభుత్వ ఉద్యోగి నుంచి ఎన్నికల్లో సహకారం పొందేందుకు ఎత్తించడం, కానుకలతో ప్రలోభ పెట్టడం నేరం. 2 చెప్పండి. ఈ సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేయవచ్చు. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి ఈ అవినీతి కార్యకలాపాలని సవాల్ కూడా చేయొచ్చు. హైకోర్టులో ఎవరొకరు పిటిషన్ వేయచ్చు. నిన్న పింఛన్ల ఆసరా పథకం పెట్టి ఆడవాళ్ళందరిని పిలిపించి కిట్లీల రాజకీయ నాయకులు జెండాల గట్ల ఇది ఎన్నికల ప్రభావం కాక దేని కింద వస్తుంది? అసలు ప్రభుత్వ అధికారులకు సిగ్గుందా? ప్రభుత్వ అధికారులకు సిగ్గుంటే ఈ పని చేస్తారా? ఆడబెట్టి కిట్లు పెంచారు, చీరలు అన్నీ పెంచారు. అంటే లంచాలు ఇవ్వడమేగా డాక్టర్ మహిళలకి.